పవన్ కళ్యాణ్ గారి కూతురికి డిక్లరేషన్ ఇవ్వటం పైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? చూడండి, పవన్ కళ్యాణ్ గారికి కూతురికి డిక్లరేషన్ ఇవ్వడం అనేది అదొక పెద్ద బూతు. ఎందుకని మేము అలా మాట్లాడుతున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు హిందూ అయినప్పుడు ఆయనకి పుట్టినటువంటి కుమార్తెకి ఈయన డిక్లరేషన్ ఇవ్వడం ఏంటండి? ఆయనకి పాపము ఈ పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎవరు న్యాయ సలహాలు ఇస్తున్నారు, ఎవరు అతన్ని తప్పుదోవలో ప్రయాణించేటట్టు చేస్తున్నారన్న విషయాన్ని ఆయన ఇంకొకసారి మననం చేసుకోవాలని చెప్పేసి అయితే మేము సూటిగా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక హిందూ అయి ఉండి కొన్నిదల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయనకు పుట్టినటువంటి కుమార్తె క్రిస్టియన్ ఎలా అవుతుంది అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఏమైనా తండ్రికి ఏదైతే కులం కానీ మతం కానీ ఉంటుందో ఆ కులమే మతమే పిల్లలకు కూడా వర్తిస్తుంది. అంతేగాని తల్లి యొక్క మతాన్ని కానీ తల్లి యొక్క కులాన్ని కానీ పిల్లలకి ఆపాదించవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ దాని మీద చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్లో ఉన్న ఈ నేపథ్యంలో వారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పు వాళ్ళ యొక్క కూతురికి చారిత్రాత్మకమైన తప్పిదంగా అయితే అయ్యే అవకాశం మాత్రం సుస్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పాపం ఆ పాప ఇంకా ఎప్పుడు తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిన ప్రతిసారి కూడా తను డిక్లరేషన్ ఇచ్చే ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు గారు అవగాహన రాహిత్యంతో వారు చేసినటువంటి తప్పిదం మూలనే పాపం ఆ పాప ఈ యొక్క డిక్లరేషన్ మీద వాళ్ళ తండ్రి గారు గార్డియన్గా సంతకం పెట్టడం వలన తన చాలా జీవితాంతం కూడా సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి పునఃసమీక్షించుకొని వారి యొక్క న్యాయ సలహాదారులతో కానీ లేకపోతే వాళ్ళ యొక్క జనసేన లీగల్ టీంతో కానీ వారు ఒకసారి మాట్లాడుకొని వారు చేసినటువంటి తప్పేదో వారు తెలుసుకొని దాని మీద క్షమాపణ చెప్పాలి. ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన పరిరక్షించాలి అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో కూతురికి ఏ యొక్క కులం కానీ మతం కానీ వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ పాపకి ఈరోజు ఒకవేళ వాళ్ళ తల్లి యొక్క మతం కానీ కులం కానీ వస్తుందా అంటే ఆ మాత్రం కూడా తెలియకుండానే మీరు సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి సనాతన ధర్మ డిక్లరేషన్ అని చెప్పేసి మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? సనాతన ధర్మంలో అసలు ఏం చెప్పారు? ఆ సనాతన ధర్మానికి సంబంధించి ఏ రోజైనా కానీ మీరు చదువుకున్నారా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినటువంటి తప్పు చరిత్రలో దిద్దుకోలేని తప్పు అయితే మీరు చేశారు. తిరుపతి దేవస్థానంలో స్వయాన శ్రీనివాసుని యొక్క పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో కూర్చొని మీరు ఆ యొక్క డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే మీరు చేసినటువంటి తప్పు అని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం.